హలో ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి వెబ్ నోట్ రిలీజ్ చేశారు. దాని నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాని గురించి ఒకసారి చూద్దాము. మెయిన్ గా రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ సైంటిస్ట్, దట్ ఈస్ సింప్లీ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ద తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయి. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2026 18 to 34 ఇయర్స్, అంటే మినిమం 18 ఉండాలి అండ్ ఎక్సెస్ గా 34 ఉండాలి. అది ఓసీ సంబంధించి. అండ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 27/4/2026 టు 25/5/2026. చూసుకుంటే కనుక నియర్లీ మోర్ దాన్ 1 మంత్ ఉంది, అంటే ఎగ్జాక్ట్ 1 మంత్ ప్లస్ 1 or 2 days. ఓకే, ఇది సింపుల్ గా మనకు ఒక క్లారిటీ. ఇది గవర్నమెంట్ సంబంధించింది జాబ్ అనేది. మంచి జాబ్, శాలరీ కూడా బాగుంది, అది కూడా మనం చూద్దాం. ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ కెన్ విజిట్ ద కమిషన్స్ వెబ్సైట్. ఈ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్ ప్లేస్ చేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఎటువంటి ఫార్మా అప్డేట్స్ కావచ్చు, కాంపిటేటివ్ కావచ్చు, నార్మల్ అప్డేట్స్ అని మీకు అందులో ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీరు జీపాట్ కానీ, నైపర్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసిస్ట్ ఎటువంటి ప్రిపేర్ అవుతున్నా కూడా నా గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. యూ కెన్ కాల్ మీ ఆన్ ద గివెన్ మొబైల్ నెంబర్ 7999531810 regarding any pharmacy competitive exam coaching and updates as well as details, and even I can help you in possibility also. డైరెక్ట్ గా ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసాక మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చేసి మనకు వెబ్ నోట్ ఆల్రెడీ మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ గురించి చూద్దాం మనం. సెకండ్ది నోటిఫికేషన్ ఉంటుంది, మీరు క్లియర్ గా గమనించండి. జనరల్ గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాము. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్. డీటెయిల్స్ పరంగా చూసుకుంటే కనుక అగైన్ కామన్ డీటెయిల్స్ ఏంటంటే కనుక ఈ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ 27/4/2026 మీరు ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25/2026 5 PM. Downloading hall tickets from 7 days prior to the examination and up to 5 PM of the previous day of the examination. Schedule of the written examination July 2026. April ఓకే అయిపోయింది అనుకున్నాము. మే ఉంది, జూన్ ఉంది. ఎంతకాలం 2.5 months ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ జాబ్ మర్చిపోవద్దు. మంచి అవకాశం. మీరు కనుక విల్లింగ్ ఉంటే కనుక ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే పలానా వీడియోస్ చేయమన్నా కానీ డెఫినెట్గా దాన్ని బేస్ చేసుకుని కూడా నేను చేస్తాను. ఫస్ట్ జనరల్ గా చూసుకుంటే కానీ ఇప్పుడు మనకి ఓటీఆర్ అనేది కామన్ అయిపోయింది. మీరు వెబ్సైట్ అయినా ముందు చూసుకుంటే కానీ ఓటీఆర్ అనేది ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఓటీఆర్ అనేది జస్ట్ మీకు రిజిస్ట్రేషన్ మాత్రమే, అంతేగాని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే కాదు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. అంతా కూడా మనకి టైం వేస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొంచెం వీటి గురించి మాట్లాడుకుంటే కనుక ఈ పోస్ట్ గురించి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అగైన్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇట్ ఇస్ స్టేట్ లెవెల్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 20 ఉన్నాయి. ఏజ్ 18 to 34 ఉండాలి. శాలరీ చూసుకుంటే కనుక 45,960 to 1,24,150. ఇందులో మళ్ళీ మీకు టీఏడిఏ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ శాలరీ. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ గుడ్ శాలరీ, మీకు కూడా తెలుసు. అండ్ సెలక్షన్ 2 పరంగా చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ. అండ్ సెక్షన్ 3 నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీని గురించి చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మస్ట్ పొసెస్ బేసికలీ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద ఇండియా. మేజర్ గా కెమిస్ట్రీని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, దాన్ని గమనించాలి మీరు. అండ్ ఇంకొంచెం డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే కనుక రిజర్వేషన్స్ ఈ రూల్స్ మీరు చదువుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా. డాక్యుమెంట్ లింక్ అనేది మీకు ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను. ద సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఆర్ అవైలబుల్ అట్ ద కమిషన్ వెబ్సైట్, దట్ ఈస్ దిస్ ఇస్ వెబ్సైట్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. టైప్ ఆఫ్ పోస్ట్ ఏంటి, వేకెన్సీస్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి. ఆల్రెడీ 34 ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఓసీ క్యాంప్. 34 ఇయర్స్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. ఆ స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేశారు ఎప్పటి వరకు అని చెప్పి. ఎస్సీ ఎస్టీ బీసీఎస్ ఈడబ్ల్యూఎస్ 5 years రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి ఇంకో 10 years యాడ్ అవుతుంది.
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే కనుక అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే కనుక 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. And NCC who have worked as an instructor in the NCC 3 years and the length of service rendered from the NCC. So this is regarding the age relaxation regulations. Next, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో మనం చూద్దాం ఒకసారి మనకు అవసరమై. సో మిగతా ఏం కావాలనుకున్నా ప్రతిదీ కూడా మనకి లింక్ ఇచ్చారు, ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫీజు పరంగా చూసుకుంటే కనుక సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫీజు గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 1000 rupees. For OC and BC applicants, 500 is for the SC, ST and physically handicapped or physically backward. Examination fees, each applicant has to pay 80 rupees towards the examination fee subject to the following. So, ever world, all unemployed applicants are exempted from the payment of examination fee, and all employees of any government shall pay the prescribed examination fee. ఈ పాయింట్ ఒకసారి మీరు గమనించండి. సో మోడ్ ఆఫ్ ద పేమెంట్ అనేది చూసుకుంటే కనుక ద ఫీ పేమెంట్ సెక్షన్ 8. సో దీని గురించి కూడా మనం అంత డీటెయిల్ గా చూడాల్సిన పని లేదు. అండ్ ఇది మేజర్ గా ఇన్ఫర్మేషన్ అయితే సో ఒకసారి కావాలనుకుంటే మళ్ళీ మీరు వీడియో మళ్ళీ చూడండి. సో ఇది జనరల్ డీటెయిల్స్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా ఏంటనేది కూడా సో నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అట్లాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఉంటే కనుక డెఫినెట్ గా నేను మీకు అవి కూడా చేస్తాను. అండ్ ఇక్కడ క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. సో మళ్ళీ మీకు డౌన్కి వెళ్ళే కొద్ది డాక్యుమెంట్ లో ఎనెక్సర్స్ ఉన్నాయి. ఎనెక్సర్ 1 బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, ఎనెక్సర్ 2 స్కీమ్ అండ్ సిలబస్, ఎనెక్సర్ 3 లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, ఎనెక్సర్ 4 స్పోర్ట్స్, పేమెంట్ గేట్వే, ఇన్స్ట్రక్షన్స్ టు అప్లికెంట్స్, క్రైటీరియా ఆఫ్ నార్మలైజేషన్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఈ డాక్యుమెంట్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాను, మీరు జాయిన్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. Thank you for watching.